ప్రార్థన చేసుకున్నప్పుడు హలో హలో మైక్ కొద్ది కింద మైక్ కొద్ది కింద ప్రార్థన చేసుకుందాం. హలో హలో ఒకరు హలో ప్రార్థన చేసుకుందాం. అందరి తల వచ్చినట్లయితే ప్రార్థనతో మరి నాటి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మరొక శుక్రవారం మీ పాద సన్నిధిలో చేరి తండ్రి మీ విలువైన శ్రేష్టమైన మాటలను ధ్యానించడానికి మీరిచ్చిన ఈ వాక్యానికే మీ వందనాలు ఆయన. మరి ఆశతో మరి మీ పిల్లలందరినీ మీ వాక్యం ముందుకు తీసుకొని వచ్చారు. మరి మీ మాటలను మీ పిల్లలందరూ శ్రద్ధగా విని ఆయన భూమి మీద మీ పని కొరకు మీ కార్యక్రమాల కొరకు మరి చురుకుగా ఉంటూ ఆయన మరి ఎంతో మంది స్త్రీలు తండ్రి మరి జీవ గ్రంథములో తమ పేరు లిఖించుకొని మీ జ్ఞాపకాలలో మరి ఎంతో మంది నిలిచిపోయారు. అలాంటి స్త్రీలుగా ఇదిగోనైనా మరి ఎరువంత ప్రాంతంలో మరి మీ పిల్లలు ఎంతో ఆసక్తితో మీ మాటలను వింటున్నారు. అలాగే దానికి తగ్గట్టుగా మీ కార్యక్రమాలలో మరి మీ పిల్లలందరూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ మరి ఈరోజు చెప్పబోయే మాటలన్నిటిలో తోడుగా ఉండండి. మరి ఏ మాటలైతే మీ పిల్లలందరికీ మీరు సిద్ధపరిచారో ఆ మాటలన్నిటినీ ఆయన వారికి అర్థమైన రీతిలో చెప్పగలుగుతారు. కృపను సహాయాన్ని నాకు అనుగ్రహించమని కోరుతూ వింటున్న మీ పిల్లలకు కూడా వినగల చెవిని గ్రహించగల మంచి మనస్సును ప్రసాదించమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన మధ్యలో వేసు అది చూడు ప్రభులు. హలో 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 ఓకే. చేరువచ్చిన మరి స్త్రీల సమాజం అయిన సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న సహోదరులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళ మరి జాగ్రత్తగా మరి ఈ అంశాన్ని మీరు ఆలోచించాలని కోరుతూ మరి చురుకైన శ్రీవా చురుకైన శ్రీవా చలనం లేని శ్రీవా. మరి సుమారు ఈ అంశాన్ని మనము 8 భాగాలుగా వింటూ వస్తున్నాం. మరి ఈ భాగంలో కొంతమంది స్త్రీలు దేవుని పనిలో దేవుని కార్యక్రమాలలో ఎంత చురుకుగా ఉన్నారో అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. దానికంటే ముందు ఈరోజు సహజంగా మనుషులు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే దేవుని ద్వారా దీవెనలను పొందుకోగలుగుతారు, అంతే కదా.
ప్రతి మనిషి దేవుని నుండి ఆశించేది ఏది అంటే దీవెన, అంతే కదా. మరి దేవుని దగ్గర నుంచి దీవెనలు రావాలి అంటే అంత ఈజీగా వచ్చేవి కావు. మరి నిజానికి మనకు మన కుటుంబానికి దీవెనలు రావాలి అంటే దేవుడైతే ఇస్తాడు. ఆ దీవెన పొందుకోవడానికి మనకంటూ ఒక అర్హత ఉండాలి, అవునా? దీవెన మనం పొందుకోవాలి అంటే మనకంటూ ఒక అర్హత ఉండాలి. ఏంటి ఆ అర్హత? ఆ అర్హత ఉంటేనే దేవుడు మనకు దీవెన ఇస్తాడు. ఏంటి ఆ అర్హత? ఆ అర్హత లేకపోతే దేవుడు దీవెనలు ఇవ్వడు. ఎవరికైతే ఆ అర్హత ఉంటుందో ఆ అర్హత ఉన్నవాడికే దేవుడు దీవెనలు ఇస్తాడు. మరి ఏంటి అర్హత అనేది మనం ఒక్కసారి బైబిల్లో చదవగలిగితే చూడండి. అందరూ బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ అంటున్న మాట చూడండి. ఎంత బాగా దేవుడు స్పష్టంగా బైబిల్లో వ్రాయించాడు అనేది మనం చదవగలిగితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు, అవునా? అంటే దీవెనలు ఎవరికి కలుగుతాయి? నమ్మకముగా ఉన్న వానికి. ఒట్టి దీవెనలు కాదు, మెండుగా కలుగును. అంటే మెండైన దీవెనలు కలగాలి అంటే మనము దేవుని కొరకు నమ్మకముగా బ్రతకాలి. ఆ నమ్మకముగా బ్రతకపోతే దేవుడు మనకు దీవెనలను ఇవ్వడు. కాబట్టి దీవెన పొందుకోవాలి అంటే మనము దేవుని పట్ల నమ్మకముగా బ్రతకాలి. ఈరోజు ఎంతవరకు నమ్మకముగా మనం బ్రతుకుతున్నాము అంటే నమ్మకము లేని వారుగా బ్రతుకుతున్నాం, అపనమ్మకాలతో ఉంటున్నాం. ఏమండి? బాప్తీసాన్ని తీసుకునే దగ్గర నుండి ఎంతవరకు మనలో నమ్మకాలు ఉన్నాయి అంటే నమ్మకంగా ఉన్నామంటే నమ్మకము లేని వారముగానే ఉంటున్నాం. కనుక దీనిని బట్టి మనం ఆలోచిస్తే దేవుడి ద్వారా మనం దీవెనలు పొందుకోవాలి అంటే దేవునికి నమ్మకంగా బ్రతకాలి తప్ప నమ్మక ద్రోహం చేయకూడదు. నమ్మక ద్రోహం అంటే బాప్తీసాన్ని తీసుకునే ముందు ఎన్ని కష్టాలైనా బాధలైనా శ్రమలైనా నీ కొరకేనే బ్రతుకుతాను అని మనం దేవుని దగ్గర ప్రమాణాన్ని చేశాం. కానీ ఆ ప్రమాణాన్ని మనం ఏం చేశామంటే అది కొద్ది కాలంలోనే సరైన విధంగా దేవుని సన్నిధికి రాకపోవడం, దేవుని పనులలో ఉండకపోవడం, దేవునికి సరైన విధంగా ఇవ్వకపోవడం, దేవుని కార్యక్రమాల పట్ల సరైన ఆసక్తి లేకపోతే మనకేమైపోతామంటే మనం దేవునికి నమ్మకముగా బ్రతకక పోయినట్టే. కనుక ఒకటే, మనకు దీవెనలు రావాలి అంటే దేవునికి నమ్మకముగా బ్రతకాలి. ఆ విధంగా బ్రతికితే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. ఓకేనా? మరి అలాగే ఇప్పుడు ఇక మన అంశంలోనికి వెళ్ళగలిగితే మరి ఏ స్త్రీని గురించి మనము 8వ భాగంలో ముగించాం? మోషే గారి తల్లి అయిన ఎకేబెతు. నిజంగా ఆమె ఎంత చురుకుగా ఉండి తన కుమారుణ్ణి కాపాడుకున్నదో అనేది మనము సవివరంగా బాగా నేర్చుకున్నాం, అవునా? నిజానికి మనం ఆలోచిస్తే
మోషే గారిని బాల్యములో తన తల్లి కాపాడిందే లేదా? కాపాడింది. అలాగే తర్వాత యవన దశలోనికి వచ్చిన తర్వాత, కుటుంబము నిలబడిన తర్వాత, తన భార్య చురుకుతనముతో తన భర్తను కాపాడుకున్నది. అవునా? అంటే బాల్యములో తల్లి కాపాడుకుంటే, అలాగే వివాహమైన తర్వాత భార్య తన భర్తను కాపాడుకునే ఎంత చురుకుగా ఉన్నదో అనేది ఆమె గురించి మనం విన్నాం. అవునా? విన్నామా లేదా? ఏ ఒక్కరో ఆమె లేట్ చేసినా ఏమైపోయేవారంటే మోషే గారు చనిపోయేవారే. దేవుడికి ములాజ ఏమీ లేదు. నా సేవకుడే, నా ఇంటిలో నమ్మకస్తుడే, సాత్వికుడే అని ఎన్ని ఉన్నా ఆయన అనుకున్నది చెయ్యకపోతే ఎవరిని కూడా ఆయన విడిచి పెట్టడు. కాబట్టి నిజానిగా అంటే మోషే గారికి ఎంత సేఫ్టీగా తన తల్లి ఉన్నదో అలాగే తన భార్య ఉన్నది. అలాగే మీరు కూడా కుటుంబాలలో ఒక తల్లిగా మీరు ఉంటే మీ కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యతగా తల్లికి ఉంది. అలాగే ఒక భార్యగా తన కుటుంబాన్ని కాపాడుకునే చురుకు గల వారుగా మీరు ఉండాలి. ఓకేనా? మరి ఇప్పుడు మరొక స్త్రీని గురించిన విషయాన్ని మనం బైబిల్లో పరిశీలన చేయగలిగినట్లయితే ఆమెను గురించి మనం విన్నాం. మరొకసారి ఇంకా కొంచెం క్లూగా, కొంచెం లోతుగా ఆ స్త్రీని గురించిన చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె రాహాబు. తెలుసా రాహాబు? ఎవరిమా? వేశ్య. ఎక్కడ ఉంటుంది? ఏ ప్రాంతంలో? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎరికో పట్టణంలో. అవునా? అంతేనా? ఎరికోలోనా యెరూషలేములోనా? ఎరికో పట్టణములో. ఈ ఎరికో పట్టణములో నిజంగా ఆమె అక్కడ కాపురము ఉంటుంది. ఈమె అంత పవిత్రమైన స్త్రీ కాదు, ఒక వేశ్య. అంటే బ్రతకడానికో మరి ఎలా ఉందో అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈమె వేశ్య. మరి అలాంటి వేశ్య ఏ స్థితిలోనికి వెళ్ళిపోయింది అంటే నిజంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఒకసారి ఆమె చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదవగలిగితే అక్కడ యెహోషువ గారు వేగుల వారిని ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడు అంటే, మీరు వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని పరిశీలించి రండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళతారు. వెళ్ళి ఏమంటున్నాడు, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్యయుంట చేరి అక్కడ దిగగా. మరి ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ ఈమె ఇంటికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఎన్నో కుటుంబాలు ఉంటాయి కదా యెరికో పట్టణంలో, కానీ ఈమె ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే ఆమెను దేవుడు కాపాడబోతున్నాడు. ఆమె నుంచి ఒక
ఒక గొప్ప కార్యక్రమాన్ని భవిష్యత్తులో జరిగించబోతున్నాడు. అవునా? వెళ్ళారు రహస్యముగా, ఆ రాహాబు ఇంట చేరి అక్కడ దిగగా, ఎప్పుడైతే దిగారో అక్కడున్న ఆ ఎరుకో పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఏమైపోయిందంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే కదా, ఆ దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చాను. ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో చూడండి. అవునా? వీళ్ళు దిగినారు, ఎరుకో రాజుకు వర్తమానము చేరిపోయిందంటే ఎంత టెక్నాలజీతో ఎంత నిఘా ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా నిఘా ఉంది. ఇక ఆమె దొరికిపోవాలన్నప్పుడు ఏం జరిగింది? అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్మని వారు ఈ దేశం అంతటి వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా. అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయారో వాళ్ళు చెబుతున్నప్పుడు నిజంగా ఆమె ఎంత కేర్ఫుల్ గా ఉండాలా లేదా? మనమైతే తప్పిపోయిపోతాం. అవునా? ఇప్పుడు యాంకరింగ్ పాటలు పాడాలంటే ఎంతో తప్పిపోయితా ఉన్నారు. అవుతారా లేదా? కానీ ఇది ఏమైపోతుంది అంటే, రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, నీ దగ్గరికి మనుషులు వచ్చారు, వాళ్ళను బయటికి తీసుకొని రండి అని అన్నప్పుడు ఆమె జంకకోకుండా ఎంత తెలివిగా ఏం చేస్తుంది? ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. చూడండి, ఎంత భయపడకోకుండా, ఎంత చురుకుతనముగా ఏమండి వాళ్ళను కాపాడుతుందో అన్నది మనం ఇక్కడ చూడాలి. అంటే దీనిని బట్టి మీరు కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా జరగకోకుండా, భయపడకోకుండా, ఆ కార్యక్రమాన్ని, ఆ పరిస్థితిని, ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనడానికి ధైర్యం గలవారుగా మీరు ఉండాలి. అవునా? అది ఎవరైనా, ఇతరుల మనుషులైనా ఎవరైనా ఏదైనా పరిస్థితి కల్పించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇంత తెలివిగా ధైర్యంతో ఎదుర్కొనే వారుగా మీరు ఉండాలి. పిరికితనముగా నాకు తెలియదు, మా ఆయన లేడు, ఏమో అని చెప్ప పరిస్థితి రాకూడదు. అలాగా రాకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు ఆలోచనతో ఆచితూచి అడుగులు వేస్తూ ఆ పరిస్థితిని మీరు ఎదుర్కోవాలి. అవునా? ఇంకేమంటున్నాడు? వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచి పెట్టెను. అంటే నిజానికి ఎంత సాహసం చేస్తుందో అనేది ఈ సందర్భంలో మనకు అర్థమైపోతుంది. అంటే ఈరోజు అంటే దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో మీరు కూడా సాహసాలు చేసే అంత ఎత్తుకు ఎదగాలా లేదా? నిజంగా మరి మీరు ఈ కార్యక్రమాలు, స్త్రీల సెమినార్లు కానీ, ఇంకా దేవుని కార్యక్రమాలలో ఇవ్వడం కానీ, చేయడం కానీ, దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో సాహసాలు చేస్తున్నారు. అవునా? సాహసాలు చేస్తేనే మరి దేవుని పనిని కూడా దేవుడు చక్కగా జరిగిస్తాడు. మరి ఈమె
భయపడకోకుండా ఏ ఒక్కరవ రాజుకు తెలిసినా ఏం చేస్తాడు? ఏ ములాం చేయకోకుండా నువ్వు చేసేది రాజ్యములో తప్పు, మరి అలాంటిది నా రాజ్యములో ఉంటూ మన రాజ్యములో ఉన్న మన రాజ్యాన్ని కాపాడాలనే పరిస్థితి మాకు ఉండాలా లేదా? కాపాడాలా? ఆ రాజ్యంలో ఉంటూ ఆ రాజ్యాన్ని మరి నాశనం చేయడానికి వచ్చిన వారిని కాపాడుతుంది అంటే అది చాలా చాలా తప్పు. కానీ దేవుని పని కనుక వీళ్ళు దేవుని పిల్లలు, దేవుడే ఈ పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు అనేది ఈమెకు అర్థమైంది గనుకనే అంత సాహసం చేసింది. వాళ్ళ గురించి తెలియకపోతే, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంటికి వచ్చి ఇంతగా సేఫ్టీ ఇచ్చారేమా? ఇస్తారా? ఇవ్వదు. అంటే మొత్తానికి ఇశ్రాయేలీయులను గురించి ఈమెకు పూర్తిగా తెలుసు. వారి పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడు అన్నది ఈమెకు అర్థమైంది గనుకనే అంత సాహసం చేయగలిగింది. ఏమండి? మరి సాహసం చేసి ఏమంటుంది చూడండి, వాళ్ళను ఏ విధంగా ట్రాక్ తప్పిస్తుందో 7వ వచనం. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లా నేను ఏమంటే ఇప్పుడు మాట్లాడుతున్న వారితో ఏమంటారుంది? యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. చూడండి, అంటే ఈమెకు టోటల్ గా వీళ్ళ పరిస్థితి అనే సంగతి తెలిసింది కనుక అంత ధైర్యము చేసింది. అవునా? కానీ ఈరోజు మనము ఎంత ధైర్యములోనికి రావడానికి మీరు ఎంత అభివృద్ధి సాధించగలుగుతున్నారు? అంటే ఈమె ఎరిగిందంటే వీళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఈమెకు అందుతుందని అందలేదనే అందుతుంది. కింద మాటల్లో మనం చూస్తాం, అంటే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాలు కానీ, గొప్ప కార్యాలు కానీ, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు కానీ అవన్నీ ఆమె వింటుంది గనుకనే నిజంగా వాళ్ళను అంతగా భద్రపరచడానికి ముందుకు వచ్చింది. అదే అంటున్నాడండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నారనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మరి ఈరోజు దీని నుండి మనం నేర్చుకోవాలి ఏంటంటే, మీరు కూడా ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈరోజు మరి ఇంత ప్రసంగాలు కానీ, ఇన్ని మెసేజ్ కానీ మీరు వింటున్నప్పుడు మీరు కూడా ఈ విధంగా అంటే చేంజ్, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి మీరు కూడా ముందుకు రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ మాటలన్నీ మన ఒంటికి పట్టినప్పుడు, మన హృదయములలోనికి వెళ్ళినప్పుడు, ఆ మాటలన్నీ మనలోనికి చొచ్చుకొని వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు వింటున్న ఈ ప్రసంగము మీ హృదయాంతరంలోనికి వెళ్ళిపోతే అలాంటి క్రియలు వాక్యము మిమ్మల్ని చేపిస్తుంది. మీరు సరైన విధంగా స్పందించలేదు అంటే మీరు ఏం చేశారని అర్థం? వాక్యాన్ని సరైన విధంగా మీరు స్వీకరించలేదు. నిజంగా వాక్యం స్వీకరిస్తే ఇదిగో ఇలాంటి క్రియ రూపములో మీరు బయటికి చూపిస్తారు. ఇక చూపించిందా లేదా? చూపించింది కనుక తన ప్రాణానికి తెగించి ఒక త్యాగం అనేది చేస్తుంది. అవునా?
అంటే ఈరోజు మిమ్మల్ని ప్రాణాలకు తెగించి చేయమని లేదు, కానీ కనీసం దేవుని నమ్మినందుకు కొన్ని సత్క్రియలైన మీరు చేయాలి. అర్థమైందా లేదా? బాగా ఆలోచించండి. అంటే ఈమె దేవుని మరి ఆ మాటలు విన్నందుకే ఒక ఇశ్రాయేలీయురాలు కాకపోయినా ఒక అన్యురాలుగా, ఒక వేశ్యగా ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లలని దగ్గరికి తీసి వారి నుండి మరి బ్రతుకును మార్చుకోవడానికి ఈమె ప్రయత్నాలు చేస్తుంది. అవునా? ఇంకేమంటుంది చూడండి, 10వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. అంటే మేము వింటిమి అంటే తన కుటుంబాన్ని కూడా కలుపుకుంటుందనే కలుపుకోలేదనే, కుటుంబముతో కలిసి దేవుడు వీళ్ళ పట్ల జరిగిస్తున్న కార్యక్రమాలను వీళ్ళు వింటున్నారు. అవునా? మరి వింటున్నారు గనుకనే ఏమండి, ఒకవేళ ఈమె గురించిన ఇన్ఫర్మేషన్ వీళ్లకు అందిండొచ్చేమో, మనకు గ్యారెంటీ అయితే వాక్యములో లేదు కనుక మనం గ్యారెంటీ చెప్పలేము. అవునా? అంటే ఇలాంటి భక్తిని ఆమె కనపరిచిందేమో గనుకనే నిజంగా డైరెక్ట్ గా వాళ్ళు ఈమె ఇంటికే వచ్చారు. నిజంగా చూడండి, ఆమె ఎన్ని ఇన్ఫర్మేషన్లు వింటుంది అంటే నిజంగా ఆమె ఎలాంటి మార్పు వస్తుందో అనేది మనము గమనించాలి. మరి ఈరోజు మీరు కూడా ఇలాంటి ప్రసంగాలు మరి ఆదివారమున ఎన్నో మాటలను, ఎన్నో లేఖనాల పరిశోధనలు పెట్టి మనం ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. మరి వింటున్నప్పుడు మరి ఎంతవరకు మార్పు వస్తుంది అంటే కొంతమందిలో మార్పు వస్తుంది అనడానికి గల కారణాలు ఏంటంటే మీరు చూపే క్రియలే. అవునా? ఆ క్రియల్లోనే మీలో వాక్యము మీరు ఎంతవరకు స్వీకరిస్తున్నారు అన్నది ఈజీగా గుర్తు పట్టగలుగుతున్నాం. అవునా? కానీ కొంతమంది ఏమైపోతుందంటే అది ఆ వాక్యము వాళ్ళు సరైన విధంగా స్వీకరించలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ వాక్యానికి సరైన విధంగా చోటు ఇవ్వలేదు గనుకనే ఏమైపోతుంది అంటే సరైన విధంగా చలనము వలలో లేకుండా పోతుంది. అవునా? ఇంకేమంటుంది ఏమా? మేము వింటిని 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. ఏమైందంట ఆమెకు? ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు, అంతేరా, నా గుండె అన్నదే మా గుండెలు అన్నదే. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటే కుటుంబము ఆ మాటలు వింటుందనే అర్థం. అవునా? మరి ఈరోజు మన గుండెలు కరుగుతున్నాయా, కఠినమవుతున్నాయా? ఆలోచించండి. కఠినమవుతున్నాయా? కఠినమైపోతే దానికి పనిష్మెంట్ను మనము పొందుకుంటాం. కనుక నిజంగా ఈ వాక్యము మనలోనికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మన గుండెలు కరిగిపోతాయి. కరిగిపోవాలి. ఇప్పుడు నువ్వు మంచి మనసుతో దీనిని స్వీకరించినప్పుడు, నేను మారాలి, నేను నిజంగా ఈ వాక్యము ద్వారా నా బ్రతుకును మార్చుకోవాలి అనే మంచి మనసుతో నువ్వు వినగలిగితే ఖచ్చితంగా ఈ వాక్యము మన గుండెల్లోకి వెళ్ళి కరగదీస్తుంది. కరగదీస్తే అప్పుడు
నువ్వు క్రియను చేయడం మొదలు పెడతావు. అదే కదా, ఆ మా గుండెలు కరిగిపోయెను, నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి ఎంత మంచి సాక్ష్యాన్ని ఈమె కలిగి ఉందో. మంచి సాక్ష్యం ఇస్తుందా లేదా? అంటే సాక్ష్యం ఇస్తుంది అంటే ఆ మాటలే దేవుడు ఎంత గొప్పవాడో అన్నది ఈమె సాక్ష్యము చెబుతుంది. మరి ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. మన సాక్ష్యము ఎలా ఉంది అంటే మన సాక్ష్యము సరైన విధంగా లేదు. మార్పు తెచ్చేదిగా, ఇతరులను మార్చే విధంగా మన సాక్ష్యము లేదు. ఏమైపోతుంది అంటే మార్పు అనేది మంచిగా మన సాక్ష్యము ఉండాలి. అలాగా ఉండాలి అంటే నిజంగా నువ్వు అంత త్యాగశీలివిగా, అంతగా నువ్వు వాక్యములో ఇమిడి పోవాలి. ఇమిడిపోయిందా లేదా? ఇమిడిపోయింది కనుకనే ఆమె ఏమంటుంది దేవుని గురించి? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీరు నమ్మిన దేవుడు అంత దేవుడు ఎక్కడా లేడు అని అంటుందంటే, మీరు ఏ చర్చికి వెళ్తున్నారమ్మా? మీరు ఎంత వాక్యం వింటున్నారమ్మా? ఈ చర్చిలో ఇంత మంచి వాక్యం చెప్తున్నారా అనే స్థితికి మనము తీసుకొని రావాలి. వచ్చండి, అంత సాక్ష్యము తేవాలి అంటే మన ప్రవర్తన, మన మాటలు, మన చేష్టలు, మన చూపులు చాలా గొప్పగా ఉండాలి. అంతే కదా? వాళ్ళు చూసి ఏమన్నారంటే, మీరు ఇంత చేష్టలుగా ఉంటున్నారు కదా, నేను కూడా మీ మందిరానికి వస్తాను. ఎందుకంటే ఇంత బాగా చెప్తున్నారా, ఇంతగా నువ్వు బ్రతుకుతున్నావా, ఇంత భయభక్తులతో ఉంటున్నావా అనే స్థితికి మనం అందరము తీసుకొని రావాలి. అలాగ వచ్చినప్పుడే నిజంగా మనము చురుకుగల, మీరు చురుకుగల స్త్రీలు అవుతారు, మేమైతే చురుకుగల పురుషులమవుతారు. అవునా? కనుక ఇలాంటి స్థితిలోనికి, ఇంత గొప్ప స్థితిలోనికి మనము ఎదగాలి. ఇంకేమంటుంది? నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళును, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అంటే మొత్తం వీళ్ళందరినీ ఎందుకు లిస్టు కట్టుకుందంటే ఈ మాటలన్నీ వీళ్ళందరికీ వినిపించింది. అంతే కదా? మనం ఏ విధంగా అనగలం? వీళ్ళందరికీ వినిపించింది అని ఎప్పుడు మనం అంటామంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటే, అందుకనే మొత్తం కుటుంబాన్ని ఈమె రక్షించుకున్నంత చురుకుతనం గల స్త్రీగా బైబిల్ చరిత్రలో నిలబడిందా? నిలబడలేదు? నిలబడింది. మరి నిలబడిందంటే ఎంతగా ఈమె దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని విన్నది. అంటే మనము ప్రత్యక్షంగా మనం చదువుతున్నాము, అనేకమైన సేవకుల ద్వారా ఎన్నో మాటలను వింటున్నాము, కానీ మనలో సరైన స్పందన రాకోకుండా ఉంది. కనుక స్పందించాలి. స్పందించి మనము మన కుటుంబాలను కాపాడుకునేంత ఎత్తుకు మనము ఎదగాలి. ప్రేమైన వాళ్ళ అలాగే ఎదగాలి అంటే కేవలం ఇదే మనకు గురి. ఏది? వినబడుతున్న వాక్యాన్ని సరైన విధంగా స్వీకరించి అర్థం చేసుకొని సమాజములో దేవుని గురించి, వాక్యాన్ని గురించి మనం గొప్పగా
సాటించే విధంగా మనము ఉండాలి ప్రియమైన వాళ్ళ. అలాగా ఉన్నప్పుడు ఈరోజు మరి ఈమె ఏమైపోయింది అంటే ఈమె కూడా విశ్వాస వీర వనితలు అంటాం మనం. ఆ జాబితాలోనికి చేరిపోలేదా? చేరిపోయింది. చూడండి ఒకసారి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు అక్కడ? ఏమంట? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే ఆ క్రియ చేసిందంటే ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కనుకనే వాళ్ళను రప్పించుకున్నది, వాళ్ళను దాచింది. రాజుకు కూడా భయపడలేదు. భయపడిందా? ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. అవునా? దేవునికి భయపడి మరి ఆ ఎరుకో రాజును కూడా కేర్ చేయకోకుండా తన పట్టణము నాశనం అయినా కూడా నేను నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. ఈ రాజుకు భయపడుతున్నా ఒకటే, కానీ దేవునికి మాత్రం భయపడాలి అని ఏమండి అంత ప్రాణానికి తెగించి ఆమె చేసిందంటే ఆమెలో ఉన్నటువంటిది ఏంది? ఈ మాటను బట్టి ఆమెలో అంత ఎత్తుకు ఎదిగిందంటే ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. మనం దిగజారిపోతున్నామంటే మనలో ఏమి లేదు? విశ్వాసము లేదని అర్థం. అవునా? నిజంగా ఈరోజు మనము సరైన విధంగా ఫెయిల్యూర్ అయిపోతున్నామంటే భక్తి జీవితంలో మనకు సరైన విశ్వాసము లేకపోవడం అంటే. అందుకేమంటాడు? విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయేను. అంటే ఎరుకో పట్టణంలో ఉన్న వారందరూ ఎవరు? అవిధేయులు. అదే కదా, అదే అంటున్నాడు చూడండి. అవిధేయులతో పాటు నశింపక పోయేను. అంటే అవిధేయుల మధ్య ఉండి కూడా ఏమండి వీళ్ళ దేవుని గురించి విని ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు జరిగిస్తున్న కార్యాలు విని ఈమె బ్రతుకును ఏమంటే చేంజ్ చేసుకుంటూ ఉంది గనుకనే నిజంగా అంతగా వాళ్ళను చేర్చుకొని వాళ్ళను ఆ ఊరి ఆ పట్టణాన్ని ఇన్ఫర్మేషన్ అంతా అందించి జాగ్రత్తగా పంపించింది. అవునా? మరి దీన్ని బట్టి ఈరోజు మీరు కూడా సంఘములో అలాగే మీ కుటుంబములో ఒక మంచి పాత్రను పోషించేవారుగా ఉండాలి. అవునా? మీ పాత్ర కూడా కుటుంబములో మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది, సంఘములో కూడా మీ పాత్ర ఎక్కువగానే ఉంది. అలాగా మీ పాత్రను మీరు సరైన విధంగా కొనసాగించాలి అంటే ఏం చేయాలంటే ఇదిగో ఇంత చురుకుతనముగా మీరు ఉండాలి. అలాగ ఉండాలి అంటే అలాగ చేసేది ఏంటి అంటే దేవుని మాటలు. ఆ మాటలు వినే కొద్దీ మీలో విశ్వాసము పెరగాలి. విశ్వాసం పెరిగితే ఆటోమేటిక్ గా మీరు క్రియలు చేయగలుగుతారు. ఈ మధ్య కదా రాహాబు ఏం చేసింది? ఆ మాటలు విన్న తర్వాత విశ్వాసము వచ్చింది. విశ్వాసం వచ్చిన వెంటనే ఏం చేసింది? క్రియ చేసింది. మరి ఈరోజు మనము కూడా వాక్యాన్ని వినే కొద్దీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత ఆటోమేటిక్ గా క్రియల రూపంలో మనము చేయాలి. అలాగ క్రియల రూపంలో చేస్తే దేవునికి ఘనత వస్తుంది, అలాగే మనకు కూడా ఆశీర్వాదము వస్తుంది. అలాగ రావడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఒక వేశ్యకే ఇంత ధైర్యం ఉంటే, ఒక వేశ్యకే తన బ్రతుకును మార్చుకొని ఆ భయంకరమైన గుండెలను కరిగించుకున్న ఆమె అంత సాహసం చేసిందంటే
మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి చెప్పండి. ఏమండి? ఒక వేశ్యే ఇంత గొప్ప పని చేసిందా లేదా? ఆ? పాత నిబంధనలో వేశ్య నియమం చూస్తాం. క్రొత్త నిబంధనలో వేశ్య లేదా? ఎవరు? ఆ? ఎవరు? ఆమె కదా సమరయశ్రీ. ఆమె ఎవరు? పవిత్రత. సమరయశ్రీ ఎవరు? ఆమె కూడా వేశ్యనే కదా. కానీ ఆమె ఎంత చేసింది? అందుకని యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా? మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ఎవరెవరు ప్రవేశిస్తారట? సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు అని అన్నారు. అంటే నిజంగా అన్న వెంట అన్నాకనే ఆయన ఆల్రెడీ వెళ్ళారా లేదా? మరి ఈరోజు నిజంగా మనలో ఎలాంటి స్పందన వస్తుంది? ఏమంటే మీరు చక్కగా వివాహాన్ని చేసుకున్నారు, ఆ న్యాయబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు మరి ఇంత త్యాగాలను కానీ ఇంత సపోర్టుగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇదిగో సరైన విధంగా వాక్యాన్ని మీరు స్వీకరించలేకపోతున్నారు. వాక్యం స్వీకరిస్తే ఆటోమేటిక్గా విశ్వాసము వస్తుంది. విశ్వాసం వచ్చిన వెంటనే క్రియలు చేయగలుగుతారు. కాబట్టి మీరు పట్టుదల కలగండి, పట్టుదలతో ఈ మాటలను వినండి, విని వాక్యాన్ని బాగా నేర్చుకోండి. తర్వాత దేవుని సేవలో మీరు కూడా నిలబడి దేవుని పక్షాన దేవుని పనులు చేయడానికి మీ వంతుగా మీరు నిలబడాలి. అవునా? మీరు వాక్యం చెప్పేంత స్థితికి రావాలి. అలాగే చెప్పాలంటే మీరు ఏం చేయాలి? సాధన బాగా చేయాలి. చేయాలా లేదా? చేయాలి. దేవుడు కూడా మీకు తలాంతులను ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇచ్చినది మీరేం చేస్తున్నారు? బాగా గుంత తీసి బాగా గుడుచనా లేదా? అలాగ గుడిస్తే తర్వాత మిమ్మల్ని గుడిచాడు దేవుడు. అవునా? ఉంది. మీలో కూడా టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ను నిజంగా మీరు బయటికి తీయండి. ఇప్పుడు చూడండి, ఒక వేశ్యగా తన టాలెంట్ను ఉపయోగించుకొని ఎంత విశ్వాస వీరుల జాబితాలోనికి వీరవనిత అయింది. ఒక వేశ్యే వీరవనిత అయితే మీరు కాలేరా? ఆలోచించుకోండి. మరేమన్నా అవుతాడా? కావాలంటే మీకు ఏం చేయాలి? పట్టుదల, శ్రద్ధ ఉండాలి. అవునా? నేను కూడా వాక్యాన్ని బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. నేను కూడా వాక్యాన్ని ప్రకటించే ఒక సేవకురాలిగా ఉండాలి అనే పట్టుదల మీలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆ పరిస్థితిని మీకు కల్పిస్తాడు. మీరేమనుకుంటున్నారంటే మీకు మీరుగానే మేము బలహీనమైన ఆ ముద్ర మీకు మీరే వేసేసుకుంటున్నారు. వేసేసుకొనకుండా మీరు ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడి దేవుని కార్యక్రమాలలో సాహస స్త్రీలుగా మీరు ఉండాలి. ఒక్కొక్క స్టెప్ వస్తారు కూడా మీరు ప్రయత్నం చేస్తే. అవునా? ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాడు, ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి మెట్లు. ఒకటి ఎక్కినారు, ఎంతో కూడా ఎక్కించినాం. అవునా? ఇంకా ఒకటి ఎక్కించినాం, ఒకటి మీరు ఏం చేయాలి? ఒక్కొక్కటిగా ఎక్కడానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవుడు మీకు ఆ విశ్వాసం ఉంటే
మిగతా మెట్లను కూడా ఆయన ఎక్కిస్తాడు. మీరు నిలబడి సాహసించి కష్టపడితే మిగతా వాటిని కూడా దేవుడే మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఎక్కిస్తాడు. ఏమంటే మరి ఏమైనా ఎక్కిలేదా? ఎంతమంది దేవుడి అండతోనే, మన దేవుడి అండ ఉంటే చాలు. ఎవరి అండ ఉన్నా లేకపోయినా దేవుడి అండ మనతో ఉంటే ఆటోమేటిక్గా మనము దేవుడి పనిలోనికి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక ఆ విధంగా అలాంటి శక్తిమంతులుగా, అలాంటి వీర నారీమణులుగా ఒక వేశ్యనే చరిత్రను తిరగరాసిందా లేదా? తిరగరాసింది. ఒక వేసే చరిత్రను తిరగరాస్తే మరి మీకేం కలగాలంటే రోషం రావాలి. ఏం రోషం రావాలి? పట్టు చీర కొన్నది, నేను కూడా కొన్నా. ఈ రోషాలు ఎక్కువ మనకు, అవునా? అవి రోషాలు కాదు. ఎలాంటి రోషం ఉండాలి? ఇది ఒక వేశ్యనే దేవుని కొరకు ఇంత పని చేస్తే ఈరోజు మేము ఒక పవిత్రమైన బంధముతో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది దేవుడు సిద్ధపరిచిన ఈ బంధంతో కలిగిన మేము ఇంకా ఎంత బాగా దేవుని కొరకు వాడబడాలి అనే పట్టుదల, రోషము మీకు రావాలి. అలాగ వస్తే నిలబడతారు. నిలబడి అనేక మందిని నిలబెడతారు. అవునా? కాబట్టి ఆ స్థితిలోని మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ. అందుకనే ఆ ఆలోచనతోనే ఈ బైబిలు తరగతి. కనుక ఏమాత్రం మీరు సోలిపోకుండా, సందేహపడకోకుండా, మీకు మీరుగా బలహీనులని అనుకోనకుండా, ఒక వేశ్యనే ఇంత చరిత్రలో ఇంతగా చక్కగా నిలబడి తన్ను కాపాడుకున్నది, తన కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని నేనెందుకు కాపాడుకోగలను? కాపాడుకోలేను. ఆమెకు తెలియనంత సత్యము మన చేతుల్లో ఉందా? ఆమెకు లేదు. ఎవరో చెప్తంటే విన్నది, కానీ మనకు ఆ స్థితి లేదు. మొత్తం అంత సరుకును మన చేతుల్లో కలిగి ఉన్నప్పుడు ఇంకా మనము ఈమె కంటే ఇంకా గొప్ప సాహస కార్యాలు చేయగలుగుతాం. అవునా? అలాగ చేయడానికి మీరు నిలబడి మరొక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక మేము చెప్పడం అవసరం లే, మీకు మీరే ఏం చేయాలి? ఎప్పుడు మేమే నిలబెడతానన్నా మీరేమి కావాలి? ఈ మాటలు వింటున్నప్పుడు నిలబడి అన్నా మా ముందుగా మేము మరొక కార్యక్రమం. అంటే ఏ కార్యక్రమం? ఏ కార్యక్రమం? మనకు ఒకటే కార్యక్రమాలే, 4 అయిపోయింది. ఇప్పుడు ఎన్నోది? దానికి ప్రణాళికలు వేసుకోవాలి. అవునా? ఇంకా ప్రతి దానికి మేము మిమ్మల్ని రూట్లోకి పెట్టాం. దాని బాధ్యతగా మీకు పరలోకం రావాలి అంటే మరణించినంత వరకు సత్క్రియలలో పరిచారం. నేను విన్నారు కదా, నేనేం విన్నారు? నిన్ననే కానీ పోయింది అంతేనా? పరిచారం చేస్తూనే ఉండాలి. కనుక అలాగా మరి చురుకైన ఈ రాహాబు స్త్రీ ఏ విధంగా అయితే నిలదొక్కుందో ఈరోజు మీరు కూడా ఈ ఎడగొట్ల సంఘములో ఒక గొప్ప యోధులుగా, సైన్యముగా కలిగి అనేక మంది సంఘాలకు ఒక మాదిరికరమైన స్త్రీలుగా మీరందరూ ఉండాలి. వస్తుంది, కష్టపడ్డారు. అది ఇంకా గొప్పగా కష్టపడడానికి మీ వంతుగా మీరు కృషి చేస్తే దేవుడు గొప్పగా మనల్ని ముందుకు తీసుకొని వెళతాడు. అనేక మంది స్త్రీలకు
మాదిరికరమైన స్త్రీలుగా ఉంటారు. అలాగా ఉండడానికి ఎల్లప్పుడూ మీరు ప్రయత్నం చేయండి, కష్టపడండి. దేవుని మీద విశ్వాసముతో, నమ్మకముతో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను గొప్పగా ఆయనకు వినియోగించండి. అవునా? వినియోగిస్తారా? కూర్చోబెడతారా? కూర్చోబెట్టకోకుండా వినియోగించండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని, కుటుంబాలను ముందుకు తీసుకొని వెళతాడు. అర్థమైందా? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీకు వందనాలైనా. ఇంతవరకు మీరు నిలబెట్టారు. మరి వచ్చిన మీ పిల్లలందరికీ ఏ మాటలైతే అవసరమో ఆయన, మరి మీ పనిలో, మీ కార్యక్రమాలలో వారు ఎంత చురుకుగల వారుగా ఉండాలని ఎంతోమంది స్త్రీలను ఆయన మరి జీవ గ్రంథములో వారి జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా మీరు వ్రాయించారు. మరి వ్రాయించిన వారి జీవితాలలో వారు మీ పట్ల ఎలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారో అన్నది ఇదిగో నాయన, మరి సంఘంలో ఉన్న స్త్రీలందరికీ నాయన మరి మీ మాటలను చెప్పే భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఈరోజు చెప్పబడిన ఈ మాటలు ఆయన మరి మీ పిల్లల హృదయాలు, వారి గుండెలను కరిగి నాయన మీ కొరకు గొప్ప స్త్రీలుగా మరి సంఘంలో నిలబడి అనేక మందికి సాక్షికరమైన వారుగా మిమ్మల్ని గొప్పగా చూపించే స్త్రీలుగా మరి మీ పిల్లలందరూ ఉండగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయండి. అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండానట్లు ప్రతి ఒక్కరూ ఈ మాటలను వారి హృదయాల్లో భద్రపరుచుకొని నాయన మీ కొరకు బలమైన సాధనాలుగా మరి సంఘములో మరి మీ పిల్లలందరూ వాడబడే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించండి. భవిష్యత్తులో నాయన మరి మీ పిల్లలందరూ సమిష్టిగా ఐక్యమత్యముతో ఒకే మనస్సు కలిగి ఇదిగో నాయన అనేకమైన సత్ కార్యక్రమాలను మరి మీ పిల్లలందరూ చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి భర్తలను, కుటుంబాన్ని అంతటినీ క్షేమకరంగా ఆయన మీ కాపుదలలో భద్రపరచండి. ఈ విధంగా సంఘం అంతా ఆయన ఎల్లప్పుడూ మీలో మీ కొరకు బ్రతుకుతూ మీ కార్యక్రమాలను ఉంటూ మీ సేవలోనే మా బ్రతుకులను ముగించుమనే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ, మరి మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమకరంగా వారి గృహాలను నడిపించమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును, సమాధానము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ సెలవు తీసుకోండి.